హలో. ఈ వీడియోలో ఈసారి మనం అక్కినేని గారి మరో సొంత సంస్థ లాంటి 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' సంస్థ గురించి మాట్లాడుకుందాం. వారు తీసిన చిత్రాల గురించి. ఈ సంస్థ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు. వీరు 1959లో ఈ సంస్థను స్థాపించారు. వీరు మొదట నటుడు కావాలనుకుని సినిమా పరిశ్రమకు వచ్చారు. నిర్మాత, దర్శకుడిగా మారారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆల్రెడీ ఆయనకి సంబంధాలు ఉండడం చేత కాకినాడలో కలిసిన సంబంధం ఉండడం చేత ఆయన్ని కలిసి తమ ప్రథమ చిత్రానికి కాల్ షీట్లు ఇవ్వమని అడిగితే, నాగేశ్వరరావు గారు నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను. ఈలోగా మీరు ఒక చిన్న చిత్రం తీసుకోండి. తర్వాత చిత్రానికి కాల్ షీట్లు ఇస్తాను అని చెప్పారట. ఆయన తన తండ్రి పేరు మీద స్థాపించిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ పేరు మీద అలా మొట్టమొదటిసారిగా 'అన్నపూర్ణ' అనే సినిమా జగ్గయ్య, జమున గారులు హీరోయిన్‌లుగా, మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో, సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత దర్శకత్వంలో నిర్మించి 1960లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం విడుదలై హిట్ చిత్రంగా నిలిచిందండి. ఈ చిత్రం 100 రోజుల సినిమాగా ఆడింది ఆ రోజుల్లోనే. ఆ తర్వాత 1960 నుంచి 1998 వరకు 38 సంవత్సరాల్లో ఈ సంస్థ మొత్తం 28 చిత్రాలు నిర్మించారు. అందులో తెలుగు చిత్రాలు 22, తమిళ చిత్రాలు 3, హిందీ చిత్రాలు కూడా 3 సినిమాలున్నాయన్నమాట. మొత్తం తీసిన 22 తెలుగు చిత్రాల్లో 13 సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారే హీరోగా నటించారండి. అందులో 1962లో 'ఆరాధన' మొదలుకొని 1973 బంగారు బాబు వరకు 8 సినిమాలు వరుసగా అక్కినేని గారితోనే నిర్మించిన సంస్థ ఇది. తర్వాత అక్కినేని నాగార్జున గారితో 2 సినిమాలు తీశారు. అవి 'కెప్టెన్ నాగార్జున', 'కిల్లర్'. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కోరడంతో అక్కినేని నాగేశ్వరరావు గారి సొంత సంస్థ 'అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్ మీద రామకృష్ణుల సినిమా నందమూరి రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసి విడుదల చేశారు 1978లో. అలాగే బాలకృష్ణ గారితో 2 సినిమాలు తీశారు. ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారితో 'భార్యాభర్తల బంధం' సినిమాలో బాలకృష్ణ గారు నటించారు. అలాగే రెండో సినిమా వారితో తీసింది 'బంగారు బుల్లోడు' సినిమా అనమాట. అలా ఒకే ఆహ్, తండ్రి కొడుకులతో, అంటే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునతో, నందమూరి తారక రామారావు గారు, బాలకృష్ణలతో సినిమాలు తీసిన ఏకైక సంస్థగా జగపతి పిక్చర్స్‌కి ఒక రికార్డ్ ఉందన్నమాట. అది కూడా చెప్పుకోవాల్సిన రికార్డ్ అని పూర్తిగా చెప్పుకోవచ్చనమాట. తర్వాత ఆహ్, మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. వీరి కుమారుడు జగపతి బాగారు. ఆయన హీరోగా వచ్చి తర్వాత ఇప్పుడు విలన్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. వారితో కూడా 3 సినిమాలు జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ పేరు మీదుగా వచ్చాయండి. తర్వాత అక్కినేని వారితో సినిమాల గురించి ప్రస్తుతం మనం ముందుగా మాట్లాడుకుందాం. 1962 నుంచి 1973 వరకు వచ్చిన సినిమాల గురించి మాట్లాడదాం. మొట్టమొదటి సినిమా 1962లో 'ఆరాధన' సినిమా వచ్చిందండి. ఇది 16థ్ ఫిబ్రవరి 1962లో విడుదలైంది. ఇది పూర్తిగా రొమాంటిక్ సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నాయికా నాయకులు. తర్వాత మధుసూదన్ రావు గారు దర్శకుడు. ఆహ్, మధుసూదన్ గారు దర్శకుడు. రాజేశ్వరరావు గారు సంగీత దర్శకులు ఈ సినిమాకి. తర్వాత జగ్గయ్య గారు ఒక ప్రధాన పాత్రలో కూడా నటించారు ఈ సినిమాలో. తర్వాత ఇది 1956లో వచ్చిన బెంగాలీ చిత్రం 'సాగరిక' అనే చిత్రానికి ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో హీరో పేరు వేణు, హీరోయిన్ పేరు అనురాధ. వేణు అనురాధను ఆరాధిస్తూ ఉంటాడు. వేణుని ప్రేమించిన అమ్మాయి ఒక లెటర్ రాస్తుంది అనురాధకి వేణు పేరు మీద. ఆ లెటర్ అనురాధ అపార్థం చేసుకొని ప్రిన్సిపాల్‌కిస్తే ప్రిన్సిపాల్ వేణుకొచ్చిన స్కాలర్‌షిప్‌ని చింపేస్తాడు. అలా ఫారిన్ వెళ్ళే ఛాన్స్ కోల్పోయిన వేణు తండ్రి సహకారంతో ఫారిన్ వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉండగా ప్రేయసి రాసిన ఉత్తరాలు చూసుకుంటూ ఉండగా ఒకరోజు యాక్సిడెంట్‌కి లోనై కళ్ళు 2 పోతాయి. అలా అంధుడై డాక్టర్‌గా దేశానికి తిరిగి వచ్చిన వేణువుకి ఎలా అనురాధ మళ్ళీ మంచి మనిషిని చేస్తుంది అన్నదే మిగిలిన చిత్రకథ అనమాట. నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో అంధుడుగా నటించడంతో ఇండస్ట్రీలో ఆ రోజు పెద్దలన్నారట, "నాగేశ్వరరావు అంధుడుగా నటిస్తే సినిమా ఏమవుతుందయ్యా! కొంచెం సినిమా చూసుకోండి" అని చెప్తే చాలామందికి ఈ సినిమా చూపించారట. అందరూ కూడా అదే మాట అన్నారట. కానీ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, నాగేశ్వరరావు కూడా అన్నారట, "కావస్తే నేను మళ్ళీ కాల్ షీట్లు ఇస్తా. కావస్తే ఈ సినిమా ఆపేసేయండి" అని. కానీ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు మొండిగా ఈ సినిమా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నారు. అలా ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. మొత్తం చిత్రాన్ని పూర్తి చేశారనమాట. రాజేశ్వరరావు గారి సంగీతంలో వచ్చిన ఇందులో పాటలు చాలా బావుంటాయి. 'నా హృదయంలో నిద్రించే చలి',
నీ చెలిమి నేనే కోరితిని, వెన్నెలలోని వికాసమే పాటలని సూపర్ హిట్ సాంగ్స్ అండి ఈ సినిమాలో. రమణారెడ్డి, రేలంగి గిరిజ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. అలా రాజేంద్ర ప్రసాద్ గారు నమ్మకంతో విడుదలైన చిత్రం ఆ రోజుల్లో ఘన విజయం సాధించింది. 6 సెంటర్‌లో 100 రోజులు చిత్రంగా నిలబడి శతదినోత్సవాలు కూడా చేసుకుందండి. ఈ చిత్రం తర్వాత 1964లో వచ్చిన చిత్రం 'ఆత్మబలం'. ఈ సినిమా 9 జనవరి 1964న విడుదలైంది. ఇట్స్ ఎ రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ సినిమా ఇది ముఖ్యంగా. అక్కినేని గారు, సరోజాదేవి గారు, జగ్గయ్య గారు ప్రధాన పాత్రధారులు ఈ చిత్రంలో. ఈ సినిమా 1961లో వచ్చిన బెంగాలీ చిత్రం అయిన 'అగ్ని సంస్కార్'కి ఆధారంగా తీశారు ఈ చిత్రాన్ని. ఇందులో దర్శకుడు వి. మధుసూదనరావు గారు, సంగీత దర్శకుడు కెవి మహాదేవన్ గారే. మొదటిసారి 'జగపతి'లో మహాదేవన్ గారు సంగీత దర్శకుడిగా వచ్చిన చిత్రం ఈ 'ఆత్మబలం'. సంగీతంలో ఈ సినిమా చెప్పుకోవాలంటే ముఖ్యంగా సినిమా మ్యూజికల్ హిట్. ఇందులో వెంటనే గుర్తుకొచ్చే పాట 'చిటపట చినుకులు పడుతూ ఉంటే' అనే పాట ఈ సినిమా అనుకుంటే అందరికీ గుర్తుకొస్తుంది. ఇందులో జగ్గయ్య గారిది ఒక సైకో పాత్ర. కుమార్ అని పాత్ర పేరు. అక్కినేని పోషించిన పాత్ర పేరు ఆనంద్. హంతకుడిగా అక్కినేనిని హంతడుగా చూపించి అక్కినేని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని జగ్గయ్య పన్నే పన్నాగం ఈ చిత్ర కథ మెయిన్‌గా అనమాట. జగ్గయ్య గారు చాలా సైకోగా చాలా బాగా నటించారు ఈ సినిమాలోని. అలా అయితేనే చివరిగా ఆనంద్ నిర్దోషని అందరూ కలిసి నిరూపిస్తారు. దాంతో సుఖాంతం అవుతుంది చిత్రం. ఇందులో పాటలు అన్నీ సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్స్ అనమాట. చిటపట చినుకులు పడుతూ ఉంటే, గిల్లి కజ్జాలు పెట్టుకునే అమ్మాయి, పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు, తెల్లవార నీకు ఈ రేయిని, ఎక్కడికి పోతావు చిన్నవాడా, 4 కళ్ళు రెండైనా, ఈ పాటలన్నీ సూపర్ సూపర్ హిట్ సాంగ్స్ అండి. ఈ సినిమా కూడా సద్విమర్శనం చేసుకుంది. హిట్ సినిమాగా నిలిచింది. కానీ జనవరి ఆ సంవత్సరం జనవరిలో అక్కినేని నాగేశ్వరరావు గారు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 1న పూజాబలం వచ్చింది. 9వ తారీఖున ఆత్మబలం. ఆత్మలో వచ్చిన 22 రోజులకు మూగ మనసులు రిలీజ్ అయ్యాయి. మూగ మనసులు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో ఆత్మబలం సినిమా చిన్న దెబ్బ తగిలినట్టే లెక్కేసుకోవాలి. అందుకే ఎక్కువ కేంద్రాల్లో ఆత్మబలం పెద్దగా ఇచ్చేసుకోలేకపోయింది. ఎందుకంటే మూగ మనసులు బ్లాక్ బస్టర్ పేరు తెచ్చుకొని సూపర్ హిట్ సినిమాగా నిలిచింది ఆ రోజుల్లో. అదండి ఆత్మబలం కథా కమామీషు. ఆ తర్వాత మనం 1965కి వస్తాం. 1965లోని జగపతి వారు విడుదల చేసిన సినిమా వి. మధుసూదనరావు గారి దర్శకత్వం, కె.వి. మాధవన్ గారి మళ్ళీ సంగీత దర్శకుడు 'అంతస్తులు'. ఈ సినిమా 27 మే 1965లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో అక్కినేని గారు, భానుమతి గారు, కృష్ణకుమార్ గారు ముఖ్య పాత్రధారులు. జగ్గయ్య గారు కూడా ఇంకో ప్రధాన పాత్ర పోషించారు. అనుకున్నట్టే మధుసూదనరావు గారే దర్శకుడు, మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పాట భానుమతి గారు పాడిన 'దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో' పాట చాలా ఫేమస్ సాంగ్. ఆ పాట అందరికీ గుర్తుకొస్తుంది. అలాగే 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసమే' పాట. ఆ తర్వాత దెయ్యం పాట అనుకునేది ఆ రోజుల్లో 'నిన్ను వీడని నీడను నేనే' అనే పాట చాలా ఫేమస్‌గా నడిచాయి ఆ రోజుల్లో. ఈ సినిమాకి యాక్చువల్‌గా జావర్ సీతారామన్ గారు కథ అందించారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా అనుకోవచ్చు ఈ సినిమాని. తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు ఎలా తన చెల్లెలిని తన చెల్లెల్ని ఇంటికి తీసుకొస్తాడన్నది చిత్రకథ యాక్చువల్‌గా. యాక్చువల్‌గా జమీంద్ర గారు చాలా క్రమశిక్షణ వ్యక్తి. ఆయనకి 2 కొడుకులు. అందులో జమీంద్ర గారు క్రమశిక్షణకి భయపడి ఒక రెండో కొడుకేమో చనిపోతాడు. ఆ బెంగతో జమీందారు గారు చనిపోతూ తన పెద్ద కొడుకు అయిన నాగేశ్వరరావు గారి పాత్రకి చెప్తారు. నాకిలా ఒక కూతురుంది. ఆ కూతురిని తీసుకొచ్చి మన కుటుంబంలో కలిపే బాధ్యత నీది అని. తన తండ్రికి ఎట్టి పరిస్థితుల్లోని చెడు పేరు రాకుండా ఆ కూతురిని తీసుకొచ్చి తన ఫ్యామిలీలో కలపాలనేది చిత్రనాయకుడి మెయిన్ రీజన్ అనమాట. అది ఎలా చేశాడన్నదే మొత్తం చిత్రకథ. ఆ చెల్లి పాత్ర పోషించింది భానుమతి గారు. రాణి భానుమతి గారి పేరు రాణి. భానుమతి గారి చిత్రంలో సూపర్‌గా యాక్ట్ చేశారు ఈ సినిమాలోని. చాలా చెప్పుకోవాల్సిన ఇదనమాట. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యి 8 సెంటర్‌లో సద్దినోత్సవం జరుపుకుంది. అలాగే ఈ చిత్రానికి అవార్డ్స్ వచ్చాయి. నేషనల్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం బెస్ట్ రీజనల్ ఫిల్మ్ తెలుగు ఇచ్చే అవార్డ్స్‌లో రజతోత్సవ చిత్రంగా 1965 సంవత్సరంలో ఈ సినిమాకి రజత పతకం ఇచ్చారండి. అలాగే నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే బంగారు నందులలో బంగారు నంది 1965 సంవత్సరం గాను అంతస్తుల సినిమాకి ఇచ్చారు. అలాగే 1966లో సిడ్నీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం
ఈ చిత్రం పాల్గొందనమాట. దీని తర్వాత జగపతి వారు తీసిన సినిమా 'ఆస్తిపరుడు'. ఈ చిత్రంలో అక్కినేని గారు, జయలలిత గారు, జగ్గయ్య గారు ప్రధాన పాత్రధారులు. 18 నవంబర్ 1966లో ఈ చిత్రం విడుదలైంది. మధుసూదన్ రావు గారే దర్శకుడు. మహాదేవన్ గారు మళ్ళీ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో అక్కినేని గారి పాత్ర పేరు కృష్ణ, జగ్గయ్య గారి పాత్ర పేరు బాచి అనమాట. వీరిద్దరూ సవతి బిడ్డలు. జగ్గయ్య పాత్ర ఆస్తి మొత్తం తనకే రావాలని, అక్కినేని పాత్ర ఆయన పెద్దాన్నని చంపడానికి ఎలా ప్రయత్నిస్తాడు అన్నది మొత్తం సినిమా కథ. ఒకరోజు అన్నగారిని తీసుకెళ్ళి నది మధ్యలో బోట్‌లోంచి లోపలికి తోసేస్తాడు. అన్నగారికి ఈత రాదు. అంచేత అందరూ అన్నగారు చనిపోయాడని అనుకుంటారు. కానీ ఒకరోజు హరిదాస్ రూపంలో మళ్ళీ ఈ అన్నగారు ఆ ఊరొస్తారనమాట. ఆ అన్నగారు తనే అసలు కృష్ణని నిరూపించుకోవడానికి తండ్రి తనకి ఒక గుప్తనిధి ఎక్కడున్నదో చెప్పాడు కదా! దాన్ని ఎలా నిరూపించుకుంటాడన్నది ఆ గుప్తనిధి కనుక్కోవడం ద్వారా నిరూపించుకుంటాడనమాట. అక్కడ కూడా ఈ తమ్ముడు వెళ్ళి అన్నని చంపడానికే ప్రయత్నిస్తాడు మళ్ళీ. కానీ ఎలాగో అలాగా పాచి మళ్ళీ స సు పశ్చాత్తాపపడంతో కథ సుఖాంతంగా ముగిస్తారు. ఈ సినిమా అనగానే అందరికీ బాగా గుర్తొచ్చే పాత్ర 'సోగ్గాడే చిన్ని నాయనా సోగ్గాడే'. ఈ పాత్ర అప్పుడు వాణిశ్రీ మీద చిత్రీకరించారు. ఆ తర్వాత వాణిశ్రీ గారు, జగపతి గారు 2 సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు హీరోయిన్‌గా. ఈ సినిమా పాటలు మరీ పెద్ద హిట్ కాలేదు. కానీ సినిమా సూపర్ హిట్టే. 7 సెంటర్స్‌లో సద్దినోత్సవం జరుపుకుందండి. ఈ సినిమా 1966లో నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన నంది అవార్డ్స్‌లో కాంస్యనంది పత్రం పొందింది. అలాగే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ రీజనల్ ఫిల్మ్‌గా కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుందనమాట. ఈ చిత్రం తర్వాత వచ్చిన చిత్రం 1969 జనవరి 3వ తారీఖున రిలీజ్ అయిందండి. 'అదృష్టవంతులు' సినిమా. ఇందులో మళ్ళీ మొట్టమొదటిసారిగా జగపతి వారి సంస్థలో హీరోయిన్‌ని రిపీట్ చేశారు. అక్కినేని గారు, జయలలిత గారు, జగ్గయ్య గారు ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా వచ్చింది. మధుసూదన్ రావు గారే దర్శకుడు. మహాదేవన్ గారే పాటలు కూడా అనమాట. కథ సూక్ష్మంగా చెప్పుకోవాలనుకుంటే పరిస్థితుల ప్రభావం వలన దొంగగా మారిన ఒక యువకుడు నిజాయితీపరుడుగా మారి జీవిస్తూ ఉంటే మళ్ళీ అతనిని గత చరిత్ర మళ్ళీ వెంటాడి ఆయన మళ్ళీ ఎలాగా వాళ్ళు పాత నేరస్తు చరిత్రకి తిప్పడానికి ప్రయత్నిస్తారన్నది చిత్రకథ. జగ్గయ్య గారు ఆ చిత్రంలో బాస్‌గా నటిస్తారు. రఘుగా బ్లాక్‌మెయిలర్ అయిన హీరో పేరు రఘు అనమాట. తన పనులు తను చేసుకుంటూ ఉంటాడన్నది కథాంశం. ఈ సినిమా చాలా సూపర్ హిట్ సినిమాగా అయింది ఆ రోజుల్లో. యాక్షన్ డ్రామా చిత్రంగా పేరు పొందింది. ఇందులో 'అయ్యయ్యో బ్రహ్మయ్య' అనే పాట సూపర్ హిట్ సాంగ్. అక్కినేని నాగేశ్వరరావు గారు సూపర్ హిట్ సాంగ్‌లో వేసిన స్టెప్స్, ఈ సినిమాలో వేసిన స్టెప్స్ ఆ పాటకి ఆ రోజుల్లో చాలా క్రేజీగా ఉండేదనమాట. ఆ రోజు సినిమా హాల్‌లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి రోజు ఈ పాటకి హాల్ అంతా గగ్గోలు చప్పట్లతో నిండిపోయిందనమాట. 'జగపతి' చిత్రంలో చెప్పుకున్నాం కదా! మొదటిసారిగా మళ్ళీ హీరోయిన్ రిపీట్ అయిందనమాట. తర్వాత ఈ చిత్రం సూపర్ హిట్ సినిమాగా నిలిచిందండి. ఒక 6 కేంద్రాలు పైగా సద్దినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం. ఈ చిత్రం అయిన తర్వాత 'జగపతి' బ్యానర్‌లోని మళ్ళీ వచ్చిన చిత్రం 'జగపతి ఆర్ట్ పిక్చర్స్‌లో' వచ్చిన చిత్రం 1970లో విడుదల 'అక్కా చెల్లెలు' చిత్రం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు హీరోయిన్‌లు, కృష్ణ విజయ నిర్మల గారు ఇంకో జంట. అక్కినేని సంజీవ్ గారు దర్శకుడు ఈ చిత్రానికి. మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. తమిళ చిత్రం 1969లో వచ్చిన తమిళ చిత్రం 'అక్కా తంగై'కి ఈ చిత్రం రీమేక్‌గా వచ్చిందనమాట. లీగల్ డ్రామా బేసికల్‌గా ఈ చిత్రం ఒక లీగల్ డ్రామాగా నడిచిన చిత్రం. జడ్జి రామచంద్రరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఆయన మరదలు అతను హంతకుడుగా నిరూపించడానికి కోర్ట్‌లో ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక హత్య జరుగుతూ ఉండగా తన బావగారిని చూసినట్టు అనుకోని, బావగారిని పోలిన వ్యక్తిని చూస్తుంది. కానీ బావగారే అనుకోని ఈయన మీద హత్యానేరం మోపుతుంది. కానీ బా జడ్జి గారి తమ్ముడు ఆ వేణు ఎలాగా తన అన్నగారు హంతకుడు కాదని నిరూపిస్తాడని చిత్రంలో కథ. మొత్తం అంతా కొంచెం కోర్టు చుట్టూ తిరుగుతుంది కథ. ఈ చిత్రంలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఆ రోజుల్లో జానకి గారు చేసిన డాన్స్ జానకి గారు చేసిన డాన్సు, పాట. 'పాండవులు పాండవులు తుమ్మిదే' పాట. ఆ పాట వెనక కూడా చిన్న కథ ఉంది కదా! జానకి గారు ముందుగా చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఆ పాటే సినిమాకి హైలైట్ అవుతుందని చెప్పి ఒప్పించి ఆవిడ చేత ఆ పాట చేయించారు. అలాగే ఆ పాటే సినిమాకి హైలైట్ అయ్యి సినిమా విజయానికి కూడా కారణమైంది. ఎందుకంటే మూల కథ తమిళంలో ఈ పాట లేదు.
తెలుగులోనే పెట్టారది. అదండి సంగతి ఈ సినిమా గురించి. ఈ సినిమా అబోవ్ యావరేజ్‌గా ఆడింది. 100 రోజుల సినిమాగా నిలిచిందండి. ఈ తర్వాత చెప్పుకోవాల్సిన ముఖ్య సినిమా 'జగపతి ఆర్ట్ పిక్చర్స్' వారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి, వాణిశ్రీ గారికి అందరికీ కూడా ఒక మధురమైన చిత్రంగా, ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన చిత్రం అది 'జగపతి' వారి 'దసరా బుల్లోడు' 1971 పండగకి దసరా పండగకి రిలీజ్ అయింది. 13 జనవరిన రిలీజ్ అయిన ఈ సినిమా దసరా వరకు ఆడేసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా దసరా వరకు ఆడేసిన సినిమాగా ఆ రోజుల్లో పేరు తెచ్చుకుంది ఈ 'దసరా బుల్లోడు'. ఈ చిత్రం గురించి మనం ముందు కొన్ని విశేషాలు చెప్పుకోవాలి. చిత్రం గురించి మాట్లాడుకునే ముందు. ముందుగా ఈ చిత్రకథని మొత్తం పల్లెటూరు నేపథ్యంలో విబి రాజేంద్ర ప్రసాద్ గారే కథా కథనం పూర్తిగా రాసుకున్నారు. రాసుకొని నటీనటులను ఎంచుకొని దర్శకుడిగా మళ్ళీ వి. మధుసూదన్ రావు గారిని అడిగారు. కానీ వి. మధుసూదన్ రావు గారు ఆ రోజుల్లో చాలా బిజీగా ఉండేవారు. అంచేత ఆయన ఈ చిత్రం నేను డైరెక్షన్ చేయలేను అని చెప్పారట. అప్పుడు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికెళ్ళి మొత్తం అంతా స్క్రిప్టు అన్నీ రెడీగా ఉన్నాయండి. ఈ చిత్రం మీరే డైరెక్ట్ చేయండి అని అడిగారు. అంటే నాగేశ్వరరావు గారు అన్నారట, "ఈ చిత్రం నేను చెయ్యనయ్యా. కథా కథనం అంతా నువ్వే రాసుకున్నావు కదా! అంచేత నువ్వే డైరెక్ట్ చేయి ఈ చిత్రాన్ని. నువ్వే డైరెక్ట్ చేయి. మేమంతా వెనకునుంటాం. నేనున్నాను. పెద్ద పెద్ద యాక్టర్స్ రంగారావు గారు ఉన్నారు. గుమ్మడి గారు అందరూ ఉన్నారు కదా! నీకందరం సపోర్ట్ ఇస్తాం. నువ్వు అంచేత నువ్వే డైరెక్ట్ చెయ్యి" అని చెప్పారట. అలా జగపతి ప్రసాద్ గారు ఈ చిత్రానికి మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించారు. అదనమాటండి. ఫస్ట్ దర్శకుడిగా మారడానికి వచ్చిన ఆయనకి అవకాశం అది. ఆ తర్వాత ఇంకో విశేషం. వీళ్ళందరూ షెడ్యూల్స్ అన్నీ వేసుకొని ఇంక 15 రోజుల్లో షో ఆంధ్రాలో వెళ్ళి అక్కడ షూటింగ్ మొదలెట్టాల్సిన సమయం వచ్చింది. ఆ టైంలో హీరోయిన్‌గా అనుకున్న జయలలిత గారు నేను చిత్రం చేయటం లేదు. నేను ఎన్టీ రామారావు గారితో 'శ్రీకృష్ణ విజయం' చిత్రానికి ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాను అని చెప్పారట. అది పెద్ద షాక్ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ఆ రోజుల్లో అప్పుడే పైకొస్తున్న హీరోయిన్ వాణిశ్రీ గారి డేట్స్ అడిగారట. ఆవిడ బల్క్ డేట్స్ కావాలని ఆవిడకి అప్పుడు మొన్న మార్కెట్ వాల్యూ కన్నా డబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చి ఆవిడని హీరోయిన్‌గా తీసుకున్నారట. అలా వాణిశ్రీ గారు హీరోయిన్‌గా ఈ చిత్రంలో వచ్చారు. అలా అక్కినేని వాణిశ్రీ గారి బ్లాక్ బస్టర్ చిత్రంగా ఈ చిత్రం నిలిచిందనమాట. తర్వాత రంగారావు గారు షూటింగ్ సమయంలోనే చెప్పారట, "ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది చూడండి" అని చెప్తూ ఉండేవారట. అలాగే ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయిందనమాట. ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఈస్ అక్కినేని నాగేశ్వర గారి స్టెప్స్. పల్లెటూరు యువకుడుగా, పల్లెటూరి నేపథ్యంలో చేసిన డాన్స్ స్టెప్స్, తర్వాత హీరోయిన్స్ డాన్స్ స్టెప్స్ ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యాయి. అలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందండి. 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 4 కేంద్రాల్లో రజతోత్సవాలు చేసుకొని 200 రోజులు ఆడింది. తిరుపతి ప్రతాప్ టాకీస్‌లో 365 రోజులు ఆడి ఒక సంవత్సరం ఆడినట్టయిందనమాట. ఇక కథ విషయానికొస్తే ఈ కథలో ఏంటంటే మరదలు నిర్మల, బావ గోపి. బావ మరదలు నిర్మలకు బావ గోపిని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ బావ ఇంకొక రాధని ప్రేమిస్తూ ఉంటాడనమాట. వ మా మరదలికి క్యాన్సర్. ఆమె తండ్రి పుల్లయ్య గారు ఏమంటాడంటే, రాధని భయపెట్టి ఇక బా నిర్మలకిను, గోపికి పెళ్లి నిశ్చయిస్తాడు. అప్పుడు ఏం జరిగింది అన్నది మిగతా కథ అనమాట. చివరిలో మరదల మరణం, గోపీరావుల పెళ్లితో చిత్రం సుఖాంతం అవుతుంది. మధ్యలో గోపి కుటుంబం అన్నయ్య, వదిన గారు, బాబాయ్, పిన్ని వీరందరి చుట్టూ కూడా కథ తిరుగుతూ ఉంటుంది. మొత్తం పల్లెటూరు వాతావరణంలో జరిగిన కథ. ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. పల్లెటూరు సరదాలు, అనుబంధాలు చాలా బాగా చూపించారు ఈ చిత్రంలో. కెవి మహాదేవన్ గారి సంగీతంలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. పచ్చట గడ్డి కోసేటి పడుచు పిల్ల, ఎట్టాగ ఉంది ఓలమ్మి, చేతిలో చెయ్యేసి చెప్పు బావ, మల్లయ్య గారి బుల్లయ్య, నల్లవాడే అల్లరి చిల్లవాడే పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్స్‌గా నిలిచాయి ఆ రోజుల్లో. అలా ఈ 'దసరా బుల్లోడు' చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి జగపతి పిక్చర్స్ వారికి, అక్కినేని వారికి ఎనలేని ఖ్యాతి, ప్రఖ్యాతులు తీసుకొచ్చాయండి. ఈ సినిమాలో ఇంకో అట్రాక్షన్ అంటే 'దసరా బుల్లోడులో' హీరో వాడే ఎర్ర కారు. అది చాలా ఫేమస్ అయింది ఆ కూర. ఆ రోజుల్లో ఆ కార్‌ని ప్రతి సెంటర్‌లోకి తిప్పారు గూడా. ఆ సినిమా విజయవంతమైన టైంలో. అదొక పెద్ద అట్రాక్షన్ ఆ సినిమాకి. అలా 'దసరా బుల్లోడు' చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అక్కినేని వాణిశ్రీలకి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయింది హిస్టరీలో. ఈ సినిమా అయిన తర్వాత 1973లో మళ్ళీ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు తనే కథా కథనం రాసుకున్న సినిమా 'బంగారు బాబు'.
ఈ చిత్రం 1973లో మార్చి 15న రిలీజ్ అయింది. ఈ సినిమాకి మళ్ళీ కె కెవి మహాదేవన్ గారే సంగీతం ఈ సినిమాకి కూడా అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్ ఈ సినిమాకి. తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ అయి 13 సెంటర్‌లో 100 రోజులు పైగా ఆడిందండి. ఈ కథ చాలా సింపుల్ కథ. ఈ సినిమాలో హీరో పేరు బుచ్చిబాబు. బుచ్చిబాబు గారు రైల్వే స్టేషన్ మాస్టర్. ఏదో చిన్న యాక్షన్ డ్రామా సినిమా కదా! అలా ఉంటుంది. హీరోయిన్ ఒక సినిమా నటి. ఆ సినిమా నటి చుట్టూ జరిగే కథని సినిమాగా తీసుకొని తీశారు. ఆ సినిమా నుండి ఒకరోజు తప్పించుకొని ఒక విలేజ్‌లో దిగుతుంది. ఆ విలేజ్ స్టేషన్ మాస్టరే మన హీరో బుచ్చిబాబు గారు. సో, బుచ్చిబాబు గారి దగ్గర ఇంట్లో ఉంటుంది ఈ హీరోయిన్. అక్కడ ఉన్న తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఆమెను పట్టుకొని తీసుకెళ్ళిపోతారు వారి కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఆమె సినిమాలు మానేసి మళ్ళీ మామూలు లైఫ్‌లోకి వెళ్దాం అనుకున్న కథ జరుగుతుంది. దాని చుట్టూ హీరో, విలన్ కథ జరుపుతూ తీస్తారనమాట మిగిలిన విశేషాలు. ఇది చాలా సూపర్ హిట్ అయిపోయింది ఆ రోజుల్లో ఈ సినిమా. ఇందులో సాంగ్స్ అన్నీ చాలా బావుంటాయి. 'చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది', 'శ్రీరామచంద్ర నారాయణ', 'తగిలిందయ్యో తగిలింది', తర్వాత ఏడడుగుల సంబంధం ఇవన్నీ చాలా బావుంటాయి. అక్కినేని నాగేశ్వరరావు గారివి, వాణిశ్రీ గారి స్టెప్స్ ఈ పాటల్లో సూపర్ హైలైట్స్ ఈ పాటలన్నీ కూడా. ఒక పాటలో అయితే 2 రుమాలు పట్టుకొని ఇద్దరు చేసిన డాన్స్‌లు ఆ రోజుల్లో చాలా ఫేమస్ అయిందండి. తర్వాత ఈ చిత్రంలో అతిథి నటులుగా కృష్ణ, శోభన్ బాబు, శివాజీ గణేషన్, రాజేష్ ఖన్నా నటించారు. ఎందుకంటే సినిమా నటి చరిత్ర కాబట్టి వీళ్ళతో కూడా కొన్ని సీన్స్ యాడ్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో. అది అలా రాజేంద్ర ప్రసాద్ గారి రెండో చిత్రం దర్శకుడిగా కూడా సూపర్ హిట్ అయి నిలిచిందనమాట. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు 'దసరా బుల్లోడు' సూపర్ హిట్ అయింది కదా! ఆ సినిమాని హిందీలో తీయాలనుకున్నారు. హిందీలో తీయాలనుకోని ఆయన ఆనాటి హిందీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాని అప్రోచ్ అయ్యి ఆయనకి అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన చేద్దాం అంటుంటే ఆయన కాల్ షీట్ల చుట్టూ తిరుగుతూ ఉండేవారట రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఎర్ర కారు చూసి చాలా అనుకుంటే ఆయనకి ఆ కారు కూడా కొన్నాళ్ళు ఇచ్చారట ఆయన ఇంట్లో పెట్టి. కానీ ఎన్నాళ్ళకి ఆయన కాల్ షీట్లు ఇవ్వలేదట. ఎందుకో కారణం తెలీదు. తర్వాత ఆయనకిచ్చిన డబ్బులకి నీళ్లు వదిలేసుకొని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో సినిమా తీయడం విరమించుకున్నారు. కానీ ఒక 10 ఏళ్ళు పోయాక 1982లో ఇదే సినిమాని 'దసరా బుల్లోడు' సినిమానే మళ్ళీ జితేంద్ర గారు, రేఖ తర్వాతేమో షాబనా ఆజ్మీ గారితో 'రాస్తే ప్యార్ కి' అనే పేరుతో హిందీలో నిర్మించారనమాట. ఆ సినిమా కూడా ఆ రోజుల్లో హిట్ అయింది. ఇదండి మనం ఈ మొదటి పార్ట్‌లో 'జగపతిలో' అక్కినేని నాగేశ్వరరావు గారు 1962 నుంచి 1973 వరకు 11 ఏళ్లలో నటించిన 8 సినిమాల గురించి మాట్లాడుకున్నాము. ఈ సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్టు, సూపర్ హిట్సు, బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలే. అదండి సంగతి. తర్వాత జయలలిత, వాణిశ్రీ గారు మాత్రమే 2 సినిమాల్లో నటించారు. మిగిలిన ప్రతి దాంట్లో హీరోయిన్స్ మారుతూ వచ్చారనమాట. ఇక వచ్చే పార్ట్ 2లో అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన మిగిలిన చిత్రాల గురించి, తర్వాత జగపతి పిక్చర్స్ వారి మిగిలిన చిత్రాల గురించి కూడా మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.